హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్జో తెలుగు. ఫ్రెండ్స్, బ్రెజా బేస్ వేరియంట్ ఎలెక్సై ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ టాప్ ఎండ్ లాగా మనం మోడిఫై చేయడం జరిగింది మా గోదార్కని స్టోర్స్ అనా కార్ డెకర్స్లో. సో మీరు కంప్లీట్ ఏదైతే బేసిక్ యాక్సరీస్ నుంచి హై ఎండ్ ఎట్లా కన్వర్ట్ అయింది, ఏమేమి యాక్సరీస్ దీనిలో ఇన్స్టాల్ చేసినామో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీరు చూడవచ్చు. చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు బేసిక్ మోడల్ తీసుకుంటే ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏ రకమైన అవుట్పుట్ వస్తుంది అనేది. సో దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. సో స్టే ట్యూన్డ్, ఎండ్ వరకు చూడండి. సో మిడిల్లో మొత్తం మీకు అన్ని కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి యాక్సెస్ ఇన్స్టాల్ చేసినాం, ఏ రకమైన అవుట్పుట్ వచ్చింది అనేది. సో కార్జో తెలుగుని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయబోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కార్జో తెలుగు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బ్రెజా ఎలెక్సై సిల్వర్ కలర్ వేరియంట్ ఇది ఫ్రెండ్స్, అండ్ యూ కెన్ సీ బిఫోర్ మోడిఫికేషన్ మీకు నేను చూపిస్తున్నాను. సో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఏ రకంగా ఉందనేది, డోర్ వైజర్లు, లోవర్ విండో గార్నిష్ లాంటివి లేవు, సిస్టమ్ లేదు ఇంట్లో, అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ రావు. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ బేసిక్ మోడల్ అనమాట. ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ దీనిలో చేంజెస్ తీసుకురాబోతున్నాము. అండ్ యూ కెన్ జస్ట్ చెక్, దీనిలో ఆమ్రెస్ట్ కూడా లేదు. దీనిలో మనము ప్రాపర్ బ్రెజాది ఆమ్రెస్ట్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం. అండ్ మేజర్ మోడిఫికేషన్, యాక్సరీ చిన్నదే బట్ మేజర్ మోడిఫికేషన్ అండ్ బిగ్ కంఫర్ట్ ఇచ్చే థింగ్, రియర్ హెడ్ రెస్ట్ కూడా దీనిలో అటాచ్ చేస్తున్నాం ప్రాపర్ వేలో, ప్రాపర్ యూజ్ అయ్యేలాగా. సో దిస్ ఈజ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు కవర్. ఈ వీడియోలో మొత్తం చూస్తారు. ఫాగ్ లైట్స్ దీనిలో మనం ఇన్స్టాల్ చేసినాము, ఎల్ఈడి ఫాగ్ లైట్స్. ఇందులో ఫాగ్ లైట్స్ కూడా రావు. సో ఎవ్రీథింగ్ యూ కెన్ యాడ్ అనమాట. బేసిక్ మోడల్ తీసుకున్నా కూడా మీరు ఇన్ఫ్యాక్ట్ మీ ఓన్ వేలో మీకున్న బడ్జెట్లో కంఫర్టబుల్గా యూ కెన్ మోడిఫై బెటర్ దాన్ టాప్ ఎండ్ ZXi ప్లస్ కంటే కూడా. సో స్టెప్ బై స్టెప్ మీరు అంతా ఇది చూస్తారు. కొన్ని యాక్సరీస్ మాత్రం వీళ్ళు షోరూంలో లైక్ సీట్ కవర్ లాంటివి కొన్ని వేయించుకున్నారు, బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు అప్గ్రేడ్. అండ్ మీరు చూస్తున్నట్టు దీంట్లో మనము స్పీకర్స్ దీనిలో ఇన్స్టాల్ చేసినాం, అది కూడా నేను మీకు చూపిస్తున్నాము కంప్లీట్ అయిన తర్వాత. అండ్ ఏదైతే మనం ఇంటీరియర్ కిట్ ఉందో అది కూడా దీనిలో మనము ప్లేస్ చేసి మోడిఫై చేసినాం, అది మీకు నేను చూపిస్తాను. సో చాలా చేంజెస్ అనమాట. సో మీరు ఏదైతే ZXi ప్లస్లో చూస్తున్న మేజర్ చేంజెస్ అన్నీ దీంట్లో మనం చేసినాము. ఒక ట్రెండ్ ఎలో వీల్స్ లాంటి తప్ప, అదర్వైజ్ ఓవరాల్ కంప్లీట్ ఒక చేంజ్ ఓవర్, ఒక బిగ్ మోడిఫికేషన్ యూ కెన్ జస్ట్ సీ. సో ఇంటీరియర్ కిట్ ఏదైతే ఉంటుందో టాప్ ఎండ్లో మీరు చూడవచ్చు, అది మనం దీంట్లో ప్లేస్ చేసి టాప్ ఎండ్ లాగా దీనిలో కన్వర్ట్ చేస్తున్నాము. సో సైడ్ డోర్స్లో కానివ్వండి, డాష్ బోర్డ్లో కానివ్వండి, ప్రాపర్ ఒరిజినల్గా ఏదైతే వస్తుందో OEM టైప్లో, ఆ టైప్లో దీంట్లో మనం ఇన్స్టాల్ చేసి కంప్లీట్ ఏదైతే హై ఎండ్ ఉందో అది లుక్ తీసుకొచ్చినాము. సో యూ కెన్ జస్ట్ చెక్, ఏదైతే ప్యానల్స్ ఉన్నాయో డాష్ బోర్డ్ కంప్లీట్ రిచ్ లుక్, ఏదైతే మీకు టాప్ ఎండ్లో ఉన్న ఫీల్ ఏదైతుందో అదే వస్తుంది, సేమ్ అదే పార్ట్స్ అనమాట. సో ఇది బేసిక్ మోడల్ ఎలెక్సై. దీంట్లో మనం ఇది పెట్టిన తర్వాత మీరు చూస్తే క్లియర్గా నోటీస్ చేస్తేనో లేదా ఎవరైనా చెప్తేనో కానీ మీరు చెప్పలేరు ఇది బేసిక్ మోడల్ అని. సో చాలా బ్యూటిఫుల్గా మనం మోడిఫై చేస్తున్నాం. సో యూ కెన్ జస్ట్ చెక్. ఆమ్రెస్ట్ కూడా ప్రాపర్ బ్రెజాది దీనిలో ఇన్స్టాల్ చేస్తున్నాము. అండ్ ఆమ్రెస్ట్తో పాటు ఇందులో ఇంకో బ్యూటీ ఏంటంటే, మీకు ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు నేను చూపిస్తాను, అవి కూడా మనం దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. సో ఒక్కొక్క యాక్సెసరీ చూసుకుంటే మీరు ప్రాపర్గా ప్లాన్ చేస్తే, బ్రెజాకి అయితే మాత్రం యూ కెన్ జస్ట్ బై దిస్ బేసిక్ మోడల్ అండ్ కన్వర్ట్ ఇన్ టు ఏ టాప్ మోడల్. అండ్ మీరు కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. సో అన్నీ ఓవరాల్గా ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు దిస్ డజంట్ లుక్ లైక్ అ బేసిక్ మోడల్, ఇట్ ఈస్ లైక్ అ టాప్ మోడల్ అనమాట. సో మీరు ఆమ్రెస్ట్ చూడవచ్చు, ఫిట్మెంట్ ఏ రకంగా వచ్చింది, ఎంత ప్రాపర్గా వచ్చింది ఆమ్రెస్ట్ ఫిట్టింగ్.
దాంతో హెడ్ రెస్ట్లు మనం దీనిలో అటాచ్ చేసి ప్రాపర్గా దీన్ని యూజ్ అయ్యేలాగా చేసినాం అనమాట. సో నార్మల్గా అయితే హెడ్ రెస్ట్లు వస్తాయి, మామూలుగా పెడితేనేమో అది కరెక్ట్గా మీకు పైకి కిందికి అన్నప్పుడు సెట్ కావన్నమాట. సో కంప్లీట్ సీట్స్ని రిమూవ్ చేసి కొంత ఆల్టరేషన్ చేసి మనం దీంట్లో ఫిట్ చేయడం జరిగింది. సో కొంత టైం టేకింగ్ పని, కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో నార్మల్గా అయితే అంత ఈజీగా అయ్యే పని కాదు. బట్ వన్స్ ఫిట్ అయిన తర్వాత మాత్రం మీకు ప్రాపర్ ఒరిజినల్ ఏదైతే టాప్ ఎండ్లో వచ్చినట్టే కంప్లీట్ కంఫర్టబుల్గా వెరీ యూజర్ ఫ్రెండ్లీ వేలో మీకు ఇది వస్తుంది అనమాట లుక్. సో మీకు మీరు ఇది చెక్ చేయవచ్చు మనం ఏ రకమైన ఆల్టరేషన్ దీంట్లో చేసినాం అనేది. సో ఏదైతే ఒరిజినల్ టాప్ ఎండ్లో వచ్చే రియర్ హెడ్ రెస్ట్లే మనం దీనిలో ఇన్స్టాల్ చేసినాం. సో దిస్ ఈజ్ హౌ ది ఫిట్టింగ్ ఈస్. ఈ రకమైన లుక్ వచ్చింది. అండ్ వన్స్ మీరు హెడ్ రెస్ట్ పెట్టిన తర్వాత కంఫర్టబుల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో లాంగ్ జర్నీస్ మీకు చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది. సో మీరు కంఫర్టబుల్గా యూ కెన్ యూజ్ రియర్ హెడ్ రెస్ట్లు ఏవైతే ఉన్నాయో, సో పైకి కింది కనడం కానీ ఇవన్నీ కంఫర్టబుల్గా యూజ్ చేయవచ్చు. తర్వాత కంప్లీట్ మనం ఏమేమి యాక్సరీస్ దీనిలో ఇన్స్టాల్ చేసినాం, ఏ రకమైన అవుట్పుట్ వచ్చింది అనేది మీరు చూడవచ్చు. సో ఎక్స్టీరియర్లో మనం చేసిన చేంజెస్లో మీరు చూసుకుంటే సైడ్ బీడింగ్ దీంట్లో యాడ్ చేసినాం మనం, లోవర్ విండో గార్నిష్ లాంటివి, రూఫ్ రైల్స్, డోర్ వైజర్స్ ఇవన్నీ మనం దీంట్లో యాడ్ చేసినాము. సో ఇవేవి ఇందులో రావు అనమాట ఎల్ఎక్స్ఐలో. సో ఎవ్రీథింగ్ మనం దీనిలో ప్లేస్ చేయడం జరిగింది. బ్లాక్ క్రోమ్ లైన్తో డోర్ వైజర్ కానివ్వండి, లోవర్ విండో గార్నిష్ కానివ్వండి, మంచి ప్రీమియం క్వాలిటీస్లో మనం ఇది దీంట్లో ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో ఎవ్రీథింగ్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చాలా వరకు చేంజెస్ చేసినాము. సో మీకు బడ్జెట్ ఎలా అయితే యూ కెన్ గో ఫర్ అలాయ్ వీల్స్ అండ్ అదర్ మోడిఫికేషన్స్ ఆల్సో. బట్ మేజర్ ఏవైతే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉండేనో, ఆయనకి ఏవైతే మేజర్ థింగ్స్ కవర్ చేయాల్సి ఉండేనో అవి వీ హ్యావ్ కవర్డ్. సో రియర్లో కూడా చేంజెస్ చేసినాము. రియర్లో కూడా మీరు చూసుకుంటే దీనిలో మనం రిఫ్లెక్టర్ ఎల్ఈడి లాంటివి దీంట్లో మనం యాడ్ చేయడం జరిగిందనమాట. సో సైడ్స్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు డోర్ వైజర్, రూఫ్ రైల్, సైడ్ బీడింగ్, లోవర్ విండో గార్నిష్ ఇట్లాంటి మనం ఎలిమెంట్స్ దీనిలో యాడ్ చేసినాం. సో సైడ్ ప్రొఫైల్ కూడా మీరు చూస్తే ఒక కంప్లీట్ లుక్, ఒక మంచి ఎస్యూవీ, ప్రాపర్ ఎస్యూవీ లుక్. ఎందుకంటే రూఫ్ రైల్ లాంటివి లేకపోతే ఒక ఎస్యూవీకి కంప్లీట్ లుక్ రాదు. సో రియర్లో నేను ఇంతకుముందు ఇన్స్టాల్ అయిన తర్వాత, అవ్వకముందు అయిన తర్వాత చూపించిన హెడ్ రెస్ట్లు ఏవైతే ఉండేనో సో అవి మీరు ఇప్పుడు చూడవచ్చు. టాప్ ఎండ్ లాగే మీకు కనబడుతున్నాయి. సో మీరు కంఫర్టబుల్గా యూజ్ చేయొచ్చు అనమాట. సో బేసిక్ మోడల్ తీసుకొని కూడా ఈ రకమైన ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మోడిఫై అండ్ కంప్లీట్ మనం ఒక టాప్ ఎండ్ కంటే బెటర్గా మనం మోడిఫై చేయాలి. ఇంటీరియర్ కిట్ మీరు చూడొచ్చు డాష్ బోర్డ్లో ఏ రకమైన లుక్ వచ్చింది అనేది. సో ఇందులో మీరు చూసుకుంటే దీంట్లో మనం యాక్చువల్గా సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేసినాము, స్పీకర్స్ కూడా ఇన్స్టాల్ చేసినాము. హమాన్ బ్రాండ్లో సిస్టమ్, JBL స్పీకర్స్ కూడా ఇన్స్టాల్ చేసినాము. మీరు చూస్తున్న స్టీరింగ్ కూడా ఏదైతే టాప్ ఎండ్లో మనం పెట్టిన వచ్చే స్టీరింగ్ కవర్ దీంట్లో మనం ప్లే చేయడం జరిగింది. ప్రాపర్ స్టీరింగ్ కంట్రోల్స్, కాల్స్ బటన్స్ కానివ్వండి, సోర్స్ కానివ్వండి, కాల్స్ రిసీవ్ చేసుకునే కీస్ కానివ్వండి, ఇవన్నీ యాక్టివేట్ అయినాయి. సో మీరు చూడొచ్చు ఏ రకమైన వర్కింగ్ ఉందనేది. అండ్ ఈ స్పీకర్స్ అండ్ సిస్టమ్ గురించి మీకు వీడియోలో లేదు, చాలా నా వీడియోస్లో చూసి ఉంటారు. బట్ దీనిలో మనం అన్ని ఏదైతే నెసెసరీ ఉన్న ఆడియో సిస్టమ్ అప్గ్రేడ్ కూడా మనం దీనిలో కవర్ చేయడం జరిగింది.
కంప్లీట్ మోడిఫికేషన్ మీరు చూసి అనుకుంటున్నా. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కార్జో తెలుగుని. బ్రెజా ఎలెక్సైని ఏ రకమైన కన్వర్షన్ చేసినాం, ఏ రకమైన మోడిఫికేషన్ చేసినామని మీరు చూడొచ్చు. అరౌండ్ 90,000 బడ్జెట్లో కంప్లీట్ అంతా మనం మోడిఫై చేసినాము. సో చాలామంది ఎవ్రీ వీడియోలో అడుగుతూ ఉన్నారు మోడిఫికేషన్ బడ్జెట్ ఇదంతా. సో రఫ్గా చూసుకుంటే అన్నీ కంప్లీట్ చేసుకుంటే ఏ కార్ అయినా అరౌండ్ 1 lakh ప్లస్ అయితే అవుతుంది అనమాట. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్. మీరు కొన్ని యాక్సరీస్ వేయించుకుంటే తక్కువ బడ్జెట్లో అవ్వచ్చు, అన్నీ వేయించుకుంటే ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. సో ఇది ఫిక్స్ బడ్జెట్, ఫిక్స్ ప్యాకేజ్ లాంటివి అయితే లేవు. బట్ యావరేజ్గా మీకు ఒక ఐడియా రావడం కోసం ఒక 1 lakh పెట్టుకుంటే మీకు చాలా వరకు టాప్ ఎండ్ లాంటి లుక్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో ఈరోజు వీడియో అనమాట. I hope you liked it. See you soon in my next video. Until then, bye bye.